స్వాగతం. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ నాయకులు, హుజూరాబాద్ శాసనసభ్యులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ గారు మాట్లాడతారు. వారితో పాటు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో స్వామి గౌడ్ గారు, మాజీ ఎమ్మెల్సీ, శాసన మండలి చైర్మన్ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉన్నారు. ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు గాలికి వదిలి ఇక్కడ ప్రజానికంలో విశ్వాసం కోల్పోయి ఇక్కడ ప్రజల సమస్యలు ఫేస్ చేసే దమ్ము లేక ఇతర రాష్ట్రాల్లో తిరిగి అక్కడ ఉద్ధరిస్తారని మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు జాతీయ పార్టీల నాయకులు ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు వాళ్ళని మాత్రం టూరిస్టులాగా సంబోధించి వీళ్ళంతా పనికి మారిన వారు, వీళ్ళంతా వస్తారు వెళ్తే పోతారు పెట్టి చురుకన భావంతో ఉంటాడు. జాతీయ పార్టీలకి అన్ని రాష్ట్రాలలో కార్యక్రమాలు ఉంటాయి, పార్టీ ఉంటుంది, బాధ్యత కూడా ఉంటుంది జాతీయ పార్టీకి. కానీ ప్రాంతీయ పార్టీలు ఆ ప్రాంతీయ ప్రజల యొక్క ఆస్పిరేషన్ అనుగుణంగా, ఆ ప్రాంత ప్రజల ఆస్పిరేషన్ అనుగుణంగా పార్టీలు పుట్టుకొచ్చి ప్రభుత్వాలు కొనసాగిస్తాయి. అట్లా అనేక రాష్ట్రాలలో బెంగాల్లో మమతా బెనర్జీ గారు నా బెంగాల్ నుంచి మాట్లాడతారు, తమిళనాడులో స్టాలిన్ గారు నా తమిళనాడు మాట్లాడతారు. నిన్న వరకు 2014 ఎన్నికలలో కేసీఆర్ గారు స్వయంగా మాట్లాడారు, తెలంగాణ ప్రజలారా నాకున్న సోయి, నాకున్న కమిట్మెంట్ తెలంగాణ ప్రాంతం పట్ల, ప్రజల సమస్యల పట్ల నాకున్న ఆడటం జాతీయ పార్టీలకు ఉంటుందా, చేస్తారా వాళ్ళు అని మాట్లాడిన కేసీఆర్. అంటే తెలంగాణ రాష్ట్రానికి నేనే ఛాంపియన్ని, నేనే సమస్యలు తెలిసిన వాడిని, నేనే న్యాయం చెప్పినటువంటి కేసీఆర్ ఆ ప్రజల ఆశీర్వాదం పొంది ఇవాళ ఆ ప్రజల్ని గర్వం నుంచి, ఆ ప్రజల్ని అడ్డేయడం నుంచి ఇవాళ పంజాబ్ రాష్ట్రమట, హర్యానా రాష్ట్రమట, కర్ణాటక రాష్ట్రం, మహారాష్ట్ర రాష్ట్రం లాంటి రాష్ట్రాలు పోయి ఇది ఏం ఎదగబడుతుందో, ఇది ఏం ఎదగబడుతుందో ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతాను. అసలు కథ ఏంటంటే గత 2 నెలలుగా ఆర్థిక వ్యవస్థ కుదిరైంది, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. చివరికి జీతభత్యాలు కూడా 33 జిల్లాలు గ్రూపులుగా పెట్టి ఒక్కొక్క గ్రూప్ జిల్లాలకు ఒక్కొక్క రోజు జీతం చేస్తారు. మధ్యాహ్నం 5 మంది వాళ్ళకు డబ్బులు లేవు, చిన్న చిన్న కాంట్రాక్ట్ చేసే వాళ్ళకు డబ్బులు లేవు. కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు డబ్బులు కూడా మొత్తం వాడుకొని వాళ్ళు కూడా సకాలంలో డబ్బులు పంపని కారణంగా గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు జీతభత్యాలు లేవు. అంతేకాకుండా ఇంకా దారుణం ఏంటంటే ఇక్కడ వడ్ల కొనుగోలు నడుస్తూ ఉంది, 24 hours పైసలు డబ్బులు ఇస్తానని చెప్పారు. వడ్ల కొనుగోలు అయితే కొనుగోలు చేసే రైతాంగా డబ్బులు లేవు, మొత్తం ఉక్కిరి బిక్కిరి అయిపోయి చివరికి తాగినోడే కాక తాగుతున్నాడే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచిండు, మోటార్ వెహికల్ ట్యాక్సెస్ పెంచిండు, లిక్కర్ ధర పెంచిండు, కరెంటు ఛార్జీలు పెంచిండు. ఇది సాగైనట్టుగా పోలీస్ వెల్ఫేర్ సొసైటీ, సింగరేణి కార్మిక వెల్ఫేర్ సొసైటీ,
ఆర్టీసీ కార్మిక వెల్ఫేర్ సొసైటీ వారి దగ్గర జమ అయిన డబ్బులు కార్మికులు ఇల్లు కట్టుకున్నప్పుడు పిల్లల కోసమో పిల్లల పెళ్లి చేసుకోవడం కోసమో లోన్ తీసుకుంటారు. ఇవాళ ఆర్టీసీలో ఆ లోన్స్ లేవు, సింగరేణిలో ఆ లోన్స్ లేవు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆ లోన్స్ లేవు. అవన్నీ కూడా మొత్తం ఇది చేసుకున్నాడు, వాడేసుకున్నాడు. చివరికి ఆయా డిపార్ట్మెంట్లలో అక్కడో ఇక్కడో అనాదిగా 5 కోట్ల రూపాయలు, 10 కోట్ల రూపాయలు, 20 కోట్ల రూపాయలు డిపాజిట్స్ ఉంటాయి. రకరకాల ఆ డిపార్ట్మెంట్ కూడా కన్నేసి ఆ డిపార్ట్మెంట్ కూడా సర్క్యులేషన్ ఇచ్చి మీ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకోమని చెప్పి తీసుకునేటువంటి ఒక మాట చెప్పాలంటే ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం వచ్చింది అంటే తెలంగాణ ప్రజల పట్ల రాష్ట్రం పట్ల నాకు కూడా తప్పని ఉంటుందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఆనాడు 68,000 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బీ ఉంటే 6,000 కోట్ల రూపాయలు గ్యారంటీ ఉన్నారంటే మొత్తం కలిస్తే 74,000 కోట్లు మాత్రమే. కానీ మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి గారు ధనిక రాష్ట్రం సంపన్న రాష్ట్రం మాకు డబ్బులు కుదరలేదు, మీరు ఎవరి బంధ వాళ్ళే చిన్న చిన్న క్రీడాకారులకు కూడా కోట్ల రూపాయలు ఇచ్చి మొత్తం ఎక్కడ డబ్బులు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ మొత్తం రాష్ట్రం దివాలా నుంచి అంధకారంలో వెళ్ళిపోయింది. మన కాదు ఆయన ఏమంటే మొత్తం సమాజానికి నా మాటగారితో మభ్య పెడుతున్నా సమాచారం కూడా ఇక్కడ పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా నేను డైవర్ట్ చేస్తా ఉన్నా, నా సమాచారం బయట వెళ్తానని చెప్పి భావించాను. కానీ ఒక కార్ ఈ దేశంలో ఒక కార్ అంటూ ఉందని, ఆ కార్ అన్ని రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులుగా కండిషన్ ఇస్తుందని ఆడిట్ చేస్తున్న విషయం మర్చిపోయాను. మన కార్ 2022 జనవరి నాటికి ఎఫ్ఆర్బీ రుణాలు 3,18,000 కోట్లు అని చెప్పి తెచ్చింది. గ్యారెంటీ రుణాలు 1,35,000 కోట్లు తెచ్చింది. ఈ రెండు కలిస్తే ఆల్మోస్ట్ 4,50,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. వీళ్ళు చెప్పే కార్పొరేషన్లు ఇరిగేషన్ కార్పొరేషన్ కానీ మిషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ ఎక్కడ కూడా సింగిల్ పైసా ప్రజల దగ్గర రాదు. ఆయా కార్పొరేషన్లు గవర్నమెంట్ డబ్బులతో తప్ప మళ్ళీ అప్పులు పెట్టే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా కార్పొరేట్ ఇచ్చి ఇవాళ మొత్తం అయితే 4,50,000 కోట్లు అప్పటికే అయింది. ఇంకా వివాదం చూస్తే 4,00,000 ఇంకా పెరిగిపోయినట్టు ఆస్కారం. అంతేకాకుండా ఈ మొత్తం ప్రభుత్వాల మీద విశ్వాసం పనులు చేసిన వాళ్ళ కాంట్రాక్టర్ చిన్న కాంట్రాక్టర్లకు పైరవీ చేసుకుని వాళ్ళకు ప్రభుత్వంలో సంబంధం లేని వాళ్ళకు చిన్న వాళ్ళకు ఇచ్చే డబ్బులు కూడా దాదాపు 30,000 అని చెప్తున్నారు. 40,000 కోట్లు మాట్లాడతారు. ఈ రెండు కలిస్తే 5,00,000 కోట్ల రూపాయలు కూడా బాకీ పెట్టాలి. ఇవాళ ప్రతి దానికి కేంద్రాన్ని ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం ఒక సిస్టమ్ ఒక పద్ధతి ఉంటుంది. దాని పద్ధతి తెలంగాణ ఒక పద్ధతి, ఆంధ్ర ఒక పద్ధతి, పంజాబ్ ఒక పద్ధతి, అన్ని రాష్ట్రాలు కూడా ఒకటి పద్ధతి. ఎఫ్ఆర్బీ రుణాలు అన్నిటి కూడా పద్ధతి. వాళ్ళ జిఎస్డిపిలో 25% మించకుండా తీసుకునే పద్ధతి ఉంటే వాళ్ళు ఎవరు కూడా గ్యారెంటీస్ ఇచ్చినప్పుడు కూడా అంటే ఆయా రాష్ట్రాలు రెవెన్యూ రిసీట్స్ లో 90% మాత్రం చేసుకుంటారు. కానీ ఇక్కడ కేసీఆర్ గారు మాత్రం రెవెన్యూ రిసీట్స్ లో 90% ఉన్నటువంటి ఆ చట్టాన్ని సవరించి 2,000% తీసుకున్నారు. అంటే రెవెన్యూ రిసీట్స్ 1,00,000 కోట్లు ఉంటే 2,00,000 కోట్లు కూడా అప్పు తీసుకుని ఇస్తున్నారు. అంటే ఎంత మేరకి ఎట్లా లోన్లు రావాలి, ఎట్లా అప్పుల పాలు చేయాలి, రాజకీయంగా రాజులాగా ఎట్లా పంచాలి, ఇదే తప్ప అసలు రాజ్యం ఎట్లా భావించినటువంటి కాన్సెప్ట్ అది లేదు. పాప ఆయనకు టైం లేదు. వాస్తవం ఆయన దగ్గర పనిచేసే మంత్రులకు స్వేచ్ఛలేదు. ఆ మంత్రులకు ఆ డిపార్ట్మెంట్ పట్టుండదు. ఆ డిపార్ట్మెంట్ రివ్యూ చేసే అధికారం ఉండదు. రివ్యూ చేసే సమస్య ఫైండింగ్ ఉంటే దాన్ని పరిష్కరించేటువంటి సత్తా ఉండదు. మంత్రి అంటే కేవలం ఒక 2 కార్లు పోలీసులు ముందట 2 కార్లు ఎదురు పెట్టుకొని తిరిగేటువంటి తప్ప గెలి మండవచ్చు. కానీ వాస్తవంగా ఏ మంత్రి కూడా ఆయా డిపార్ట్మెంట్స్ లో ఆయా సమస్యలు పరిష్కరించే సత్తా లేదు. ఇవాళ నేను ఒకటే మీ కళ్ళను కనబడుతుంది. మంత్రి పదవిలో చెప్తా ఉంటాడు సివిల్ సర్వెంట్ మంత్రి ఎక్కడ కూడా కిలో కంటే పడుతుంది. కానీ ఇలా ఎక్కడ పోయినా కూడా 2 కిలోలు, 3 కిలోలు, 4 కిలోలు, 40 కిలోలు వస్తుంది. నేను
2 రైతులకు ఆ లారీలు ఆడితే ఎన్ని రోజులు పడుతుంది అంటే 4 రోజులు పడుతుంది, 6 రోజులు పడుతుంది. ట్రాన్స్పోర్ట్ లారీలలో వ్యక్తి అందరికీ 4 రోజులు పడుతుంది అని చెప్తారు. కళాలో 30 రోజులు వాళ్ళంతా అనుకున్నారు కింద 2 కిలోమీటర్లు తగ్గింది. అంటే ఎక్కడ కూడా మంత్రులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి వాల్యూ లేదు. ఇవాళ దానివల్ల దాని ప్రవేశం వల్ల ఇవాళ ఈ స్థితి వచ్చింది. నేను ఒకటే ముఖ్యమంత్రి గారికి నేను డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైనా మీకు 2023 డిసెంబర్లో మీకు అధికారం వచ్చింది. నేనే చెప్పాను నాకు అధికారం ఇచ్చింది, అధికారం ఇచ్చింది తాత జాగీర్ లాగా ప్రవర్తించే ప్రయత్నం చేయండి, ఒక రాజ్యాంగంగా ప్రయత్నం చేయండి. మీరు ఎన్నడూ ప్రతిపక్షాన్ని కన్సల్ట్ చేసే సంస్కారం లేవు, అధికారులతో ముందు పెట్టింది సంస్కారం లేవు, మంత్రులతో సమీక్షించేటువంటి సంస్కారం లేవు. అక్కడ కూర్చొని ఫార్మాలో కూర్చొని నువ్వు మొదట్లో పుట్టిందే వేదమంటే జీవనం అని చెప్పి పరిస్థితి వచ్చింది. నేను కేసీఆర్ నిజంగా అందరూ మాట్లాడుతూ కూర్చోలా తీసినట్టు చూడాలని తన ఇంట్లో చాతకాలం బయటికి పోయి చేస్తున్నాడు, ఇవన్నీ మాట్లాడుతున్నాడు. 100% కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఫేస్ చేసే దమ్ము లేక, కేసీఆర్ ఇక్కడ సమస్యలు పరిష్కారం చేసే సత్తా లేక, ఏం చేయాలో తోయక తోటి పరిస్థితులను ఇవాళ పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి టూర్లు చేసిన గతం ఏమని పడుతుంది తెలుసు, ఎటువాళ్ళ వాడికి టూర్లు వచ్చింది, ఆయన ఏమైనా తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి టూర్లు వచ్చింది, ఆయన పట్ల ఏమైనా తెలుసు. ఇవాళ కేసీఆర్ కూడా ఎన్టీ రామారావుకు చంద్రబాబు నాయుడుకు జాతీయ రాజకీయాలతో పేరు పెట్టి దేశవ్యాప్తంగా తిరిగితే చివరికి ఎన్టీ రామారావు అంటే ఇక్కడ ఓడిపోయాడు నాయన కలగొచ్చింది. చంద్రబాబు నాయుడు ఏమైనా తెలుసుకోవాలి. ఇక ఈయన పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు ఏ గది పట్టిందో ఈ రాజకీయం చేస్తే నేను కూడా గది పట్టబోతుంది. ఇప్పటికైనా ఆలోచన చేసుకోండి. ప్రజలు మంచిచ్చారు, ప్రజలు మంచిగా ప్రయత్నించారు. ఎంత చిన్నగా పడుతుందంటే లిక్కర్ ధర పెంచ కూడా లిక్కర్ ధర పెంచితే గవర్నమెంట్ డిపాజిట్ పోతున్నప్పుడు పెరుగుదల వేస్తారు. కానీ షాపులలో నిలువ లిక్కర్ కూడా జర్నలిస్ట్ సీజ్ చేసి ఆ లిక్కర్ కూడా డబ్బులు తీసుకుంటే ఎంత పుచ్చకాలు వస్తుందో సాధిస్తుంది. తెలంగాణ ప్రజల మన అందరూ ఏమనుకుంటే మనకైతే పీజీ వస్తుంది కదా 2,000 రూపాయలు, మనకైతే పీజీ వస్తుందా 3,000 రూపాయలు అన్ని కాబట్టి మనకైతే ఎంతమంది వస్తున్నాడా. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇవాళ 20,000 కోట్లు వేసిండు, రేపు మళ్ళీ ఒక 10,000 కోట్లు 20,000 కోట్ల రూపాయలు సంవత్సరం వస్తుంది. కట్టే సొమ్ము మనది, శ్రమ మనది, తోటి మాత్రం కేసీఆర్ గురించి మర్చిపోకండి. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వర్గాలు చదువు రానోళ్ళు, చదువు వచ్చినోళ్ళు, టీవీలు చూసినోళ్ళు ఇలా ఒక్కటే అనుకుంటున్నారు, ఇంత దుర్మార్గా కేసీఆర్, ఇంత ద్రోహం చేస్తారా కేసీఆర్ అని చెప్పవచ్చు. అందుకని ఇలా కేసీఆర్ నైజాన్ని 1000 కళ్ళతో చూడమే కాకుండా సందర్భం వచ్చి బెద్దపెట్టి తీయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ఈ పిచ్చి ప్రేరేపణలు ఈ మంత్రులు కూతారు, అక్కడ ఆదేశాలు లాగా ఈ మంత్రులు కూతారు, ఈ కార్యకర్తలు పనిచేసి మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఈ అప్పటి రాష్ట్రాల నుంచి బయటపడడానికి, ఈ ప్రజల సమస్యలు పరిశీలనకి మేమందరూ ఇంత కృషి చేసే ప్రయత్నం చేసుకొని ఇంత గౌరవాన్ని అందించుకునే ప్రయత్నం చేయడం తప్ప, లేకపోతే ముఖ్యమంత్రి గారికి ఏ గడ్డపెట్టేదో మీకు కూడా అదే గడ్డపడతామని చెప్పి చేస్తాం. గతంలో సభలో ఒకసారి మాట్లాడి ఐడియా ఉండాలి, ఇదే కేసీఆర్ మాట్లాడి కాంగ్రెస్ పార్టీ కొంత లూజ్గా మాట్లాడుతున్నప్పుడు నరేంద్ర మోడీ గారి నుంచి కూడా వారి రికార్డ్స్ అక్కడ చూడండి. అక్కడ మోడీ గారు కాదైనా అది ప్రధానమంత్రి గారు చేయి, మనం గౌరవించకపోతే ఎవరు గౌరవిస్తారు. ఇక్కడ కేసీఆర్ కాదయా, కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారు చేయరు అది అని చెప్పారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు చేయరు, ప్రధానమంత్రి గారు చేయరు, గవర్నర్ గారు చేయరు, ప్రజలు ఇచ్చినటువంటి చేయలేదు, డ్యూటీ డిశ్చార్జ్ చేయరు. కానీ అలాంటి ముఖ్యమంత్రి గారు ఏమంటాడు, ప్రధానమంత్రి గారు వీధులు చాలా అల్పబుద్ధి గల వాళ్ళు, మత పిచ్చిగాళ్ళు, కుల పిచ్చిగాళ్ళు, దేశాన్ని విభజించే వాళ్ళు
డిఫెక్టివ్ ఫోర్స్ వీళ్ళు కన్స్ట్రక్టివ్ ఫోర్స్ అని చెప్పి తిట్టింది. ఇవాళ తిట్టిన తర్వాత అది ఇప్పుడు అర్థమైంది. ఓహో నాకు నా బతుకు చాలా చిన్న బతుకు, నా స్థాయి చాలా చిన్నది, నా స్థాయి గురించి మాట్లాడినటువంటిది ఇక అర్థమైనట్టు. అందుకని ముఖం చెల్లగా పారిపోయింది. ప్రధానమంత్రి గారు మొన్న వచ్చినప్పుడు కూడా ప్రైవేట్ ప్రోగ్రాం కాబట్టి సరే మీకు చెప్తుంది. ఇక్కడ వచ్చే ప్రోగ్రాం తప్పకుండా ఈ రాష్ట్రం ఉండాల్సిన బాధ్యత కాబట్టి ఫేస్ చేయలేక, దమ్ము లేక, ధైర్యం లేక పారిపోవడానికి గుర్తుంచుకుంటాయి. ఒక మాట 85 నుంచి ఇప్పటి వరకు 1985 టు ఇప్పటి వరకు ఎప్పుడు ఓడిపోయినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, కేంద్ర మంత్రిగా చేసిన, రాష్ట్ర మంత్రిగా చేసిన, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేసిన. కేసీఆర్ గారు అనుభవం ఉంది, కేసీఆర్ గారు అనుభవిస్తారు. కానీ అనుభవం లేనటువంటి కేజ్రీవాల్ గారు దేశంలో గర్వించే విద్య అందించిందని చెప్పి చెప్తున్నారు. అంతే చెప్తున్నారు, నేను చెప్పట్లేదు. దేశంలో గర్వపడిన మోహన్లాల్ క్లినిక్స్ పెట్టి మైకల్ క్లినిక్స్ చెప్తున్నారు. మరి నీకెందులో అవకాశం? మీరే చెప్పారు కదా, తెలంగాణ ప్రజల పట్ల నాకుండే నమ్మకాలం, నాకుండే అవగాహన ఉందని చెప్పారు కదా. ఇవాళ నీకు కేజ్రీవాల్ యొక్క డెవలప్మెంట్ చూసేసి అక్కడికి వెళ్ళిపోయాక నీకు తెలియనట్లేక తెలియని దానికంటే కూడా నీకు కమిట్మెంట్ లేదు, సిఆర్ఎస్ సోయి లేదు, నువ్వు టైం ఇవ్వవు, నువ్వు కూర్చున్నా కదా. నువ్వు ముఖ్యమంత్రి మధ్యంలో కూర్చున్నట్టు ఒప్పుకోలేదు, అధికారంలో కూర్చున్నట్టు ఒప్పుకోలేదు, ప్రజలతో అనుబంధాలు పెట్టలేదు. ప్రగతి భవన్కు ఏముంటే ముళ్ళ కచ్చడం లేదు. 100 మంది పోలీసులు, 100,000 మంది పోలీసులు, ఇనుప కంచెలు, ఇనుప ముట్ల సభ్యులు తప్ప నీకు ప్రజలు ఇక్కడ కలుసుకున్నావా? ప్రజల బాధ్యత విన్నావా? నీకు ఆ సోయిందా? లేదు. చివరికి ఫామ్ హౌస్ వల్ల కూడా పోతున్న మొత్తం రూట్ల కూరగాయలు అమ్ముకోవడం బంద్ కావాలి, బట్టలు అమ్ముకోవడం బంద్ కావాలి, షాపులు మూసేసుకోవాలి. దీనివల్ల మొత్తం మా కుంపుడు రోడ్డు మనం మేడ్చాలంటే నరకం అనిపిస్తుంది. రాత్రి వాళ్ళు వస్తున్నాడు, ఇక్కడ ఉన్న మన పోలీసులు కూడా, మన డీజీపీ గారు పోలీసులు కూడా మరి ప్రజలకు అసభ్యంగా సోకులు రాజు గారు ఇది ఆయన కాదు. ఇది అంటే ఇన్ని సంవత్సరాలకి అనుభవం, ఇంచుంచు తెలిసిన వాడిని, నాడు తెలిసిన వాడిని, అన్ని కులాల, అన్ని వర్గాల సమస్యలను అర్థం చేసుకునేవాడు. ఇక ఢిల్లీకి పోయి నువ్వు విద్య గురించి చేస్తున్నావు, ఢిల్లీకి పోయి నువ్వు దీని గురించి చేస్తుంటే నీకు ఎంత అవగాహన తక్కువ ఉందో, నీకు ఎంత కమిట్మెంట్ తక్కువ ఉందో, నీకు ఎంత సోయి లేదో దాన్ని బట్టి అర్థమవుతుంది కదా.